విన్నారా? పాత నిబంధన గ్రంథంలో నుంచి ఒక మాట మనం చదువుకుందాం. విలాప వాక్యములు 4వ అధ్యాయము మొదటి 2 వచనములు. విలాప వాక్యము, ద బుక్ ఆఫ్ లామెంటేషన్స్, చాప్టర్ 4 verses 1 and 2. బంగారము ఎట్లు మందగిన్నది, మేలిమి బంగారం ఎట్లు మార్చబడినది, ప్రతి వీధి మొగలు ప్రతిష్ఠితమైన రాళ్ళు పారవేయబడి ఉన్నవి. మేలిమి బంగారంతో పోల్చదగిన సీయోను ప్రియకుమారులు ఎట్లు కుంభలి చేసిన మట్టి కుండలుగా ఎంచబడుచున్నారు. మనుషులను ఏమంటారంటే బంగారం లాంటి మనిషి అండి అంటారా? మరి సీయోను దేనికి మేలిమి బంగారంట? బంగారం 22 క్యారెట్స్ 24 క్యారెట్స్ అంటారు కదా. ఇంకా మరి అలాంటి వ్యక్తులకు ఆ సీయోనుకు పోల్చబడినటువంటి వారు అకస్మాత్తుగా ఎందుకు అలా మారిపోయారు? బంగారం కలర్ మారుతుందమ్మా? అమ్మ సుశీల, కలర్ మారుతుందా? డ్రైనేజ్లో పడ్డా కలర్ మారదు. బట్ వీళ్ళ కలర్ మారిపోయింది. కారణం ఏంటో చూడండి అక్కడ 6వ వచనం. నా జనుల కుమారి చేసిన దోషము ఎలాంటిదట? సొదొమ పాపము కంటే అధికమట. ఇందాకని మనం చదివాం కదా 19వ అధ్యాయం 4-5 వచనాల్లో సొదొమ పాపం. వీళ్ళు కూడా అలాగే అయిపోయారు, దేవుని ప్రజలు కూడా అలాగే అయిపోయారు, ఎంత తేడా లేదు. అందుకే ఏం చేశాడు? చరిత్రలో మొదటి 2 ప్రపంచ యుద్ధాలు ఎలాగో దేవుని ప్రజలని బబులోనుకు 70 సంవత్సరాలు తీసుకొని వెళ్ళడము, యెరూషలేము అంతా కూడా రక్తము ఏర్లై పారిందట. ఇర్మియా గ్రంథం 52వ అధ్యాయంలో రాయబడ్డది. కొంతమంది అనుకుంటారు దేవుడు దేవాలయాన్ని కాపాడుతాడని. దేవుడే దేవాలయాన్ని పాడు చేయించాడు. కాబట్టి ఆ పాపము ఎలా పోతుందంటే దేవుడు వారిని ప్రేమించి మరలా పడిపోయినటువంటి వారి గౌరవాన్ని 5వ అధ్యాయంలో ఒక మాట రాయబడ్డచ్చు అండి. అదే విలాప వాక్యంలో వారు పశ్చాత్తాపడుతూ ఉన్నారు. మా కిరీటం పడిపోయింది. విలాప వాక్యములు 5వ అధ్యాయం 15వ వచనం. సంతోషము మా హృదయమును విడిచిపోయింది. కారణం ఏంటి? వాళ్ళ పాపం. విలాప వాక్యం 5:15. నాట్యము దుఃఖముగా మార్చబడినది, మా తల మీద నుండి కిరీటము పడిపోయాను. కారణం ఏంటి? కయీనుతో ఏమన్నాడు? సత్క్రియ చేసిన నువ్వు తల ఎత్తుకొనవా? దుష్క్రియ చేసిన వాకిట పాపము పంచుకుంటును, దాని మీద నీకు కోరిక కలుగుతుంది, అది నిన్ను పాపము నీలో ఉన్నంత కాలము పాత వ్యక్తివే. అందుకే యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి ఆయన శరీరంలో పాపము, యెషయా గ్రంథం 53లో మనందరి అతిక్రమములన్నీ కూడా ఆయన పైన మోపబడ్డాయి. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. ఆయన శరీరం, ఆయన రక్తము, దానికి సాదృశ్యంగా మనం దీన్ని తీసుకుంటాం. ఈ సాయంకాలం ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరి కొరకు కలవరి శిలువలో వేలాడదీయబడి, నలగొట్టబడి, విరగొట్టబడి, మత్తయి సువార్త 27వ అధ్యాయం 51వ వచనంలో ఆ శిలువ పైన ఆయన చనిపోయినప్పుడు ఆ దేవాలయపు తెర పైనుంచి కిందికి చెరిగిపోయిందట. భూమి వణికిందట, బండలు బద్దలైపోయాయట. కారణం ఆయన సృష్టికర్త. ఆయన మనందరి కొరకు ఆయన శరీరాన్ని నలగొట్టుకున్నాడు. దానికి సాదృశ్యమైనటువంటి రొట్టెని మనం తీసుకుంటున్నాము. కృతజ్ఞత కలిగి శుద్ధులుగా, పరిశుద్ధులుగా మనం జీవించడానికి ప్రభు సహాయం తీసుకుందాం. మన తల వచ్చి మనం ప్రార్థన చేసుకుందాం.